అన్నయ్య ఆలోచనలను పసిగట్టడం ఎదుర్కోవటం కొంచెం కష్టంతో కూడుకున్న పనేరా. అయినా సరే ఎదుర్కోవాలి బాబాయ్. నాకు క్షణ క్షణానికి పంతం పెరిగిపోతోంది. గెలవాలన్న కసి పెరిగిపోతుంది బాబాయ్. ఏంటి బాబాయ్, మా అన్నయ్యకైనా తెలివితేటలు నాకు లేవా? ఉన్నాయిరా, కానీ వాడంత కాదు, వాణ్ణి ఎదుర్కొనేంత కాదు. అయినా ఒక తల్లి కడుపున పుడితేనే ఒకే రకమైన తెలివితేటలు రావు. అలాంటిది వాడు ఎక్కడో పుట్టిన అనాథ. వాడి తెలివితేటలు నీకెలా వస్తాయిరా? అయినా దిక్కుమొక్కు లేనోడు, వాడితో నీకు పోలికేంట్రా? ఇవన్నీ కాదు బాబాయ్, నేను గెలిచి తీరాలి. అలా గెలవాలంటే లాసేకి తేజాకి పెళ్లి చేయడమే నాకున్న ఆయుధం. ఎలాగైనా సరే వాళ్లకు పెళ్లి చేసి నేనేంటో చూపిస్తాను. చెయ్యొచ్చురా. ప్రస్తుతానికి లాస్య మన వైపే ఉంది. అన్నీ మనకు అనుకూలంగానే ఉన్నాయి. కానీ ఆ తేజగాడిని మీ అన్న ఎక్కడ దాచాడో తెలిస్తే గాని ఈ విషయంలో నువ్వు గెలవలేవు. కానీ వాడు ఎక్కడున్నాడో, వాణ్ణి ఎక్కడ దాచాడో అర్థం కావటం లేదు కదా. బాబాయ్, ఏంట్రా? 99.9% తేజగాడు ఎక్కడున్నాడో నాకు అర్థమైపోయింది. అవునా? ఎక్కడున్నాడ్రా? గత కొన్ని రోజుల నుంచి మా అమ్మ ఇంట్లో సరిగ్గా ఉండట్లేదు. ఎప్పుడు చూసినా ఊరు ఊరని వెళ్తూనే ఉంది. ఎందుకు వెళ్తుందో కూడా అర్థం కావడం లేదు. బాబాయ్, నాకు తెలిసి ఆ తేజగాన్ని ఎవ్వరికీ అనుమానం రాకుండా మా అమ్మ ఆధీనంలో ఊళ్ళోనే దాచుంటాడని నా అనుమానం. నువ్వు చెప్పింది కూడా ఒక రకంగా నిజమయ్యే అవకాశం ఉందిరా. తెలుసుకోవడానికి కొంచెం జాగ్రత్తగా డీల్ చేయి. అలాగే బాబాయ్.
అమ్మా వసుంధరా, నీ కోడలు ప్రసవించే సమయం దగ్గర పడింది. ఇక నువ్వు బయలుదేరు. లేదు దాక్షాయిని, నేను వెళ్ళలేను. అట్టా మాట్లాడతావేంటమ్మా? సాములోరు ఏం చెప్పారో మర్చిపోయావా? గుర్తుంది దాక్షాయిని, కానీ ఈ చేతులతో ఆ పని ఎలా చేయగలను? తప్పదమ్మా. కొన్నిటి కోసం కొన్ని చెయ్యక తప్పదు. లేదు దాక్షాయిని, చూస్తూ చూస్తూ నేను ఆ పని చేయలేను. నా వల్ల కాదు. అందుకు నా మనస్సాక్షి ఒప్పుకోవడం లేదు. చూడమ్మా, ఇక్కడ మనస్సాక్షి కంటే మనసు ముఖ్యం. భవిష్యత్తు బాగుండడం ముఖ్యం. ఆ భవిష్యత్తు అందరికీ బాగుండాలి అంటే నువ్వు ఈ పని చెయ్యక తప్పదు. నువ్విక ఏం ఆలోచించబాక. తప్పదు. ఈ పని నువ్వు చెయ్యాల్సిందే. బావా, తేజ ఎక్కడున్నాడో తెలుసుకోవడం ఎంతవరకు వచ్చింది? సీరియస్గా ఆ పనిలోనే ఉన్నాను లాస్య. వీలైనంత త్వరలోనే తేజ ఎక్కడున్నాడో కనిపెడతాను. థ్యాంక్ యూ బావా. లాస్య, కాకపోతే నువ్వు ఓ పని చేయాలి. ఏంటి బావా అది? సరేనా? బావకు తెలిస్తే చంపేస్తాడు. పెద్ద గొడవ అవుతుందేమోనని భయంగా ఉంది బావా. అస్సలు కాదు. అలా కాకుండా చూసుకునే బాధ్యత నాది. నువ్వేం భయపడకు, సరేనా? సరే. ఇక నువ్వు వెళ్ళు. అలాగే బావా. ఏంటి నువ్వు చేస్తున్న పనులు? చిన్నపిల్లవలే ఎందుకు లేని ఊరుకుంటుంటే రోజు రోజుకి నీ చేష్టలు మితిమీరిపోతున్నాయి. నీ భవిష్యత్తు గురించి ఆలోచించి ఇంతమందివి ఇన్ని రకాలుగా నీకు జాగ్రత్తలు చెప్తుంటే వాటన్నింటినీ గాలి కొదిలేసి నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నావంటే అసలు నీ ఉద్దేశం ఏంటే? పిచ్చి పిచ్చి వేషాలు మానుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా ఉండమని మీ బావగారు నీకు చెప్పి 24 గంటలు కూడా కాలేదు. అయినా నువ్వు ఆదితో మంత్రాలు చేస్తున్నావంటే అసలేమనుకోవాలి నిన్ను? మనుషులన్నా మనుషుల మాటలన్నా అంత లెక్క లేకుండా పోయిందా నీకు? నువ్వు మా అందరికి పెద్ద తలనొప్పిలా తయారయ్యావే. నీ వల్ల ఎవరికి మనసంత లేకుండా పోతుంది. అటు మనింటి పరువుతో పాటు ఇటు ఈ ఇంటి పరువు కూడా రోడ్డును పడేసేలాగా ఉన్నావు కదే. పడేంలే అక్క, పరువుగానే నిలబెడతాను. రేపు నిలబెడతాను. ఇక వెళ్ళు. గుడ్ నైట్. వంకరు టింకరుగా మాట్లాడావంటే చంపేస్తాను. నోరు మూసుకుని తినగా పడుండు. సాములోరు ఏం చెప్పారో మర్చిపోయావా? ఇక్కడ మనస్సాక్షి కంటే మనసు ముఖ్యం. భవిష్యత్తు బాగుండడం ముఖ్యం. ఆ భవిష్యత్తు అందరికీ బాగుండాలి అంటే నువ్వు ఈ పని చెయ్యక తప్పదు.
అమ్మా ఎలా ఉన్నావమ్మా? నేను బానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావు? నేను బానే ఉన్నానమ్మా. చెప్పమ్మా. రే అభి, అక్కడ అందరూ బానే ఉన్నారు కదా? అదేంటమ్మా అలా అడిగావు? ఏం లేదు నాన్న, ఊరికే. అమ్మా నేనుండగా ఈ ఇంట్లో ఏం జరగదమ్మా. అది సరే గాని సింధు ఆరోగ్యం ఎలా ఉందిరా? పర్లేదమ్మా. సరే, నేను వీలు చూసుకొని బయలుదేరతాను. అలాగేనమ్మా. అమ్మా, ఎలా ఉన్నావమ్మా? బానే ఉన్నానమ్మా. నువ్వేంటి ఇంత పొద్దునే ఫోన్ చేసావు? ఏం చేయని, ప్రశాంతంగా నిద్రపట్టి చేస్తే కదా. మళ్ళీ ఏమైందమ్మా? ఏం కాలేదులేవే. నువ్వేదేదో ఊహించుకొని అనవసరంగా టెన్షన్ పడకు. ఏమీ లేనప్పుడు ఎందుకమ్మా అలా మాట్లాడతావు? ఏం లేదే, జరిగిన విషయాన్ని తలుచుకుంటుంటే ఒకటే భయంగా ఉంది. ముందు ముందు ఏం జరుగుతుందో, ఇంకెలాంటి పరిస్థితులను చూడాల్సి వస్తుందో అని టెన్షన్గా ఉందమ్మా. అమ్మా, ఏం కాదమ్మా, నువ్వు ఊరికి టెన్షన్ పడకు. నాన్నకు కూడా చెప్పు అనవసరంగా టెన్షన్ పడి ఆరోగ్యం పాడు చేసుకోవద్దని. సరేనమ్మా. భూమి, మళ్ళీ ఆ దేవరాజ్ బెదిరించడం లాంటివేం చేయడం లేదు కదా? ఏం లేదమ్మా. చూడు భూమి, అతన్ని నమ్మడానికి వీల్లేదమ్మా. చూస్తుంటే అతను చాలా డేంజర్లా ఉన్నాడు. కొంచెం జాగ్రత్తగా ఉండమ్మా. అలాగేనమ్మా. అది సరేగాని లాసి ఏం చేస్తుంది? అది రూమ్లో ఉందమ్మా. సరే, ఒకసారి ఫోన్ ఇవ్వు, మాట్లాడతాను. నేను పనిలో ఉన్నానమ్మా. 2 minutesలో దాని చేత నేనే ఫోన్ చేపిస్తాను, సరేనా? సరే. లాస్యా, 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 లాస్యా. బయట గడి పెట్టే ఉందే, అయినా లాస్య బయటికెలా వెళ్ళింది? వీలైనంత త్వరలోనే తేజ ఎక్కడున్నాడో కనిపెడతాను. ఆది, లాస్య ఎక్కడా? లాస్ ఎక్కడేంటి? వద్దాది, నాటకాలొద్దు. మర్యాదగా చెప్పు, లాస్యని ఎక్కడ దాచిపెట్టావు? ఏంటక్క నువ్వు లాస్ని ఏం దాచడమేంటి? ఏం మాట్లాడుతున్నా? నీకు తెలియదు సింధు, నువ్వు మాట్లాడకు. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? నీ చెల్లెలు కనపడకపోవడానికి నా అల్లుడికి ఏంటి? సక్కుబాయ్ గారు, మీకు ఇది సంబంధం లేని విషయం. మీరు కాసేపు మౌనంగా ఉండండి. చెప్పాది, లాస్ ఎక్కడుంది? నాకేం తెలుసు, నన్ను అడుగుతావు? వద్దాది, నీకు తెలుసని నాకు తెలుసు. రాత్రి నువ్వు లాస్తో మాట్లాడుతున్నప్పుడు దానికేదో సలహాలు చెప్తున్నాడో నేను చూశాను. బాగుందక్క, చాలా బాగుంది. ఏదో మాట్లాడినంత మాత్రాన సలహా ఇచ్చి ఇంట్లోంచి పంపించేశారనుకుంటున్నావా? కళ్ళజోడు పెట్టుకున్న వాళ్ళకి లోకమంతా నల్లగుంది అంటే ఇదే మరి. సక్కుబాయ్ గారు, మిమ్మల్ని మాట్లాడొద్దని చెప్తున్నానా? ఏంటది ఇది? అసలేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా?
ఒక ఆడపిల్ల జీవితం అది ఇది. మీ అన్నయ్య మీదేదో గెలుస్తున్నాను, పంతం సాధిస్తున్నాను అనుకుంటున్నావు. కానీ ఒక ఆడపిల్ల జీవితాన్ని సమస్యల్లో పడేస్తున్నావని తెలుసుకోలేకపోతున్నావా? అది దానికేమైనా అయితే మా అమ్మ వాళ్ళు తట్టుకోలేరా? అది చెప్పాది. లాస్ ఎక్కడుందో చెప్పు. నాకు తెలియదని చెప్తే వినిపించుకోవాలి వదినా. చెప్తుంటే అర్థం కదా నీకు? దాని జీవిత సమస్యల్లో చిక్కుకునేలా ఉందని ఎంత చెప్పినా వినిపించుకోవేంటి? రేపటి రోజున దాని జీవితానికి ఏమైనా అయితే నువ్వు నీ పంతం తెచ్చివ్వగలవా? ఆ మాత్రం జ్ఞానం లేదా నీకు? ఏంటమ్మాయి నువ్వు? ఏంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? అది కాదమ్మమ్మా. ఏది కాదే, వాడు నాకు తెలీదు ముర్రో అని అంటుంటే వినిపించుకోకుండా వాడి మీద అరుస్తావేంటి? ఊరికే దొరికారు కదా అని అన్యాయంగా నిందలేడే ఎక్కువైపోయింది జనానికి. ఏంటి ప్రాబ్లం? లాసే కనిపించడం లేదండి. ఆ పిల్ల ఎక్కడికెళ్ళిందో ఏమిటో. దాన్ని వీడియో పంపించాడని నోటుకొచ్చినట్టల్లా మాట్లాడుతోందిరా. అది కదండి, లాసితో ఆది మాట్లాడుతుంటే నేను లోపలికెళ్ళు. Pani